హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. నేను చెప్పే ఈ స్టైల్లో కనుక చికెన్ ఫ్రై చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నచ్చుతుందనమాట. ఇందులో మనం వేసే మసాలా అనేది చాలా అంటే చాలా స్పెషలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు కేజీ చికెన్ అనేది ఒకరికిద్దరికే సరిపోదండి. అంత టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందనమాట. ముక్క మెత్తగా, జ్యూసీగా చూడ్డానికే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! చాలా బావుంటుందండి. అసలు ఎక్కువగా చికెన్ తినని నేనే చాలా వరకు మొత్తం తినేసాననమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇక్కడ నేను చేసే ఈ పద్ధతిలో చేశారంటే ముక్క మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎంతో టేస్ట్‌గా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికోసం ఇక్కడ నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ముందుగానే ఈ చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. చివరన నిమ్మరసం, పసుపు లేదంటే ఉప్పు వేసి మరొక్కసారి బాగా కడిగామంటే చికెన్ అనేది నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న చికెన్ వచ్చేసి బోన్స్‌తో సహా తీసుకున్నానండి. ఈ చికెన్ పీసెస్ అనేది మీకు తగ్గట్టుగా తీసుకోండి. చిన్న చిన్న పీసెస్ అయినా పర్లేదు, పెద్ద పీసెస్ అయినా పర్వాలేదనమాట. చికెన్ వేపుడు మాత్రం ఏ సైజులో పీసెస్ తీసుకున్నా కూడా టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న పీసెస్ వచ్చేసి కాస్త మీడియం సైజుగా అయితే తీసుకున్నాననమాట. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం అనేది మనం మసాలాలో కూడా తర్వాత వేసుకుంటామండి. సో, అందుకనేసి ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది మనం తర్వాతైనా చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత ఇందులోనే అరచక్క నిమ్మరసం అనేది పిండి తీసుకుంటున్నానండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. డైజెషన్ కూడా మంచిగా అవుతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ పీసెస్ అనేది మంచి జ్యూసీగా ఉంటాయి. సో, ఇలా అరచక్క నిమ్మరసం పిండి తీసుకోవడం వల్ల హెల్త్‌కి కూడా మంచిది. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేయడం వల్ల కూడా చికెన్ పీసెస్ అనేది త్వరగా ఉడుకుతాయన్నమాట. సో, ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలకి బాగా పట్టే విధంగా కాస్త చేత్తో మసాజ్ చేస్తున్నట్టుగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా కలిపి మనం ఒక గంట ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే చికెన్ పీసెస్ అనేది మంచి జ్యూసీగా, టెండర్‌గా తయారవుతాయన్నమాట. టైం ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువసేపే మ్యారినేట్ చేసుకోండి. లేదంటే కనీసం ఒక 10 నిమిషాల పాటైనా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మ్యారినేట్ చేసుకున్నామంటే చికెన్ అనేది మంచి సాఫ్ట్‌గా ఉడుకుతుంది. సో, ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు దాకా చెక్క తీసుకోండి. కారం అనేది కాస్త తక్కువ తినే వాళ్ళైతే 1 ఇంచు సరిపోతుంది. మరీ ఎక్కువ స్పైసెస్ తినే వాళ్ళైతే 2 ఇంచులు వేసుకోండి. తర్వాత ఇందులోకి 5, 6 లవంగాలు, 2 యాలకులు కూడా వేస్తున్నాను. నేను తీసుకున్న యాలకులు కొంచెం పెద్దవండి. సో, మీరు చిన్నవి తీసుకుంటే 3 తీసుకోండి. తర్వాత ఇందులోనే 1 స్టార్ అనాసి వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, ఇక్కడ నేను చిన్న బిర్యానీ ఆకు వేస్తున్నానండి. బిర్యానీ ఆకు ఎక్కువగా వేసుకుంటే చేదొస్తుంది. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ దాకా మిరియాలు వేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మిరియాలనేవి 1 టీ స్పూన్ మాత్రమే వేశాను. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా ధనియాలు. ఇలా 1 టీ స్పూన్ పెట్టుకొని అన్నీ కూడా అదే టీ స్పూన్ తోటి కొలిచి తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఇందులోనే 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. నా దగ్గర కొబ్బరి పొడి ఉంది కాబట్టి 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరిని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 2 జీడిపప్పును కూడా వేస్తున్నానండి. మన కారంకి తగ్గట్టుగా 4-5 ఎండుమిర్చిని తీసుకోండి. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొక ఎండుమిర్చిని ఎక్స్ట్రా వేసుకొని తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి అండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి వీడియో క్లిప్‌లో ఈ విధంగా కారం అంతా కూడా ఇలా బాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇది మసాలా పొడి కాబట్టి మెత్తగా ఉంటేనే బావుంటుంది. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 3-4 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర మందంగా ఉండే కడాయి ఉంటే అది తీసుకుంటే బెటర్ అనమాట. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయ అనేది ఇందులో ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఉల్లిపాయ ఇలా కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అనేది చక్కగా ఫ్రై అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఫ్రెష్ది అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులోకి తీసుకోండి. నాకు టైం ఉండేది కాబట్టి గంట పాటు మ్యారినేట్ చేసి తీసుకుంటున్నానండి. మీకు టైం లేకపోతే కనీసం ఒక 10 నిమిషాల పాటు మసాలా ప్రిపేర్ చేసుకునేంతవరకైనా సరే మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి చికెన్ అంతా తీసుకొని బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాలు ఉడికిందంటే లైట్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. మనము చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు వాటర్ అనేది లేకుండా పూర్తిగా వంపేసి తీసుకున్నాం కదా, సో అందుకనేసి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలిపామంటే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా లైట్గా వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. తర్వాత మరొక నిమిషం పాటు బాగా కలపండి. ఇలా కిందికి పైకి కలుపుతూ ఉన్నామంటే చికెన్ అనేది చక్కగా ఉడుకుతుంది. ఇలా కలిపిన తర్వాత మరొక్కసారి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాము అంటే చక్కగా చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత మరొక్కసారి మూత తీసి చూస్తున్నారు కదా, చికెన్ నుంచి వాటర్ అనేది అంతా కూడా చక్కగా వచ్చేసిందండి. ఇప్పుడు మరొక్కసారి బాగా కలపండి. ఇలా కలుపుతున్నామంటే చికెన్ అనేది చక్కగా ఉడుకుతుంది. కలిపేటప్పుడు కాస్త నెమ్మదిగా కలపండి. మనము నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ అనేది త్వరగా సాఫ్ట్ అవుతుందండి. సో నెమ్మదిగా కలిపి మూత పెట్టి మరొక్కసారి ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత కాస్త వాటర్ అనేది తగ్గుతుంది. ఆ స్టేజ్లో 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 వెల్లుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఈ స్టేజ్లో కరివేపాకు వెల్లుల్లి వేసామంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. మీకు వెల్లుల్లి కానీ కరివేపాకు కానీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, బట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత మరొక్కసారి కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా ఉడికించుతున్నప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అంతవరకు ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు ఉడికించామంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా అంతా తీసుకోండి. కేజీ చికెన్కే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా మసాలా అంతా వేసి బాగా కలపండి. ఈ స్టేజ్లో కాస్త నెమ్మదిగా కలపండి. ఇలా నెమ్మదిగా కలిపాము అంటే మనం తీసుకున్న ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా చికెన్ పీసెస్కి చక్కగా పడుతుందన్నమాట. సో ఆ విధంగా నెమ్మదిగా కింది నుంచి పైకి కదుపుతూ ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కనీసం ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. అప్పుడు చికెన్ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనా ఆకులు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలపండి. ఈ స్టేజ్లో చాలా పొడి పొడిగా ఉంటుందండి. మీరు కావాలనుకుంటే ఇదే విధంగా బాగా కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారు అంటే రంగు అనేది ఇంకొంచెం మారుతుందన్నమాట. కానీ నేనైతే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి. ముక్క అనేది ఎక్కువసేపు ఫ్రై చేసామంటే గట్టి పడుతుందన్నమాట. సో అందుకనేసి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే ముక్క అనేది చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా స్మెల్ గురించి అయితే నేను చెప్పలేను, నాకు సర్జరీ జరిగింది కాబట్టి స్మెల్ అనేది తెలీదు. సో మీరే ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఇలా అరిటాకులోకి తీసుకున్నామంటే మీకు కుదిరితే అరిటాకులో కొంచెం ఇలా తీసుకున్న తర్వాత మొత్తం ఆకంతా ఫోల్డ్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పెట్టామంటే అరిటాకుకున్న ఫ్లేవర్ అంతా కూడా ఈ చికెన్కి పడుతుంది. ఇంకా ఎక్కువ టేస్ట్గా కుదురుతుంది.
చేసుకోవాలి. అలాగే ఇక్కడ చికెన్ పీసెస్ అనేది చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్గా ఫ్రై అయింది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఈసారి విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.